నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తి స్థాయిలో మారనున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పగ్గాలని షర్మిలాకు అప్పగించే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో షర్మిలా గారు జాయిన్ అయ్యారు. అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ యొక్క ప్రధాన పాత్ర పోషించేందుకు అడుగులు పడ్డాయనే చెప్పాలి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ కిరీట్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఢిల్లీ వేదికగా షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయ పాత్ర పోషించబోతుంది. చాలా ఆలోచనాత్మకంగా రాజకీయంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంటే దాని ముందుండి సారథ్యం చేయడానికి షర్మిలా గారు వచ్చారు. ఏంటండి ఈ రాజకీయాలని మనం ఎలా చూడాలంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అక్కడ రాష్ట్రం కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలన జరిగిన తర్వాత తండ్రి లేని బిడ్డను ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎన్నో నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. వైఎస్ఆర్సిపి అని పార్టీ పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అప్పుడు ఎలక్షన్ల హామీలో నువ్వు అక్కడ జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి అక్కడ మీ అన్న అధికారంలో రాగానే తెలంగాణకి రావటం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి నువ్వు పార్టీ పెట్టడం జరిగింది. సరే, ఎలక్షన్లో ఏమన్నా పోటీ చేసావా అంటే కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అని చెప్పి నేను ఎలక్షన్లో పోటీ చేయలేదు అని చెప్పటం, అక్కడ కాంగ్రెస్ గెలవటానికి, తెలంగాణలో కాంగ్రెస్ గెలవటానికి నేనే కారణం అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియక నువ్వు ఇక్కడ వైఎస్ఆర్టీపీని తీసుకొని వెళ్ళి కాంగ్రెస్లో కలుపుతావా? ఆంధ్రప్రదేశ్లో 2024లో పోటీ చేస్తావా? మీ కుటుంబం దరిద్రపు పాదాలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలా? మీ ఆస్తులు మాత్రం 28 రాష్ట్రాల్లో ఉండాలా? ఏంది మా రాష్ట్రానికి ఈ దరిద్రం? ఈ కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సిపి కానీ, వైఎస్ఆర్టీపీ కానీ, అసలు ఈ పార్టీల ఇదంతా కాంగ్రెస్ కానీ ఒక హల్లెలూయా స్తోత్ర నాయన అని చెప్పుకుంటా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇక ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు. మీ అన్న రాష్ట్రానికి 3 రాజధానులు అన్నాడు. నువ్వు రేపు వచ్చి ఏం చెప్తావు? కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తావు, ఏపీలో నువ్వు 6 రాజధానులు కడతావా? మీ అన్న 7 బిల్డింగులు ఉన్నాయి, నువ్వేంది 14 కట్టుకుంటావా? ఓకే, అసలు ఏం చేద్దామని, ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దామని కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సిపి కానీ, టీపీ కానీ, అసలు మీరు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకొని చెప్పి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా నువ్వు మొన్న మాట్లాడిన మాటలు కూడా కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడేమో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, ఇది మా నాన్నగారి కోరిక అంటే మీ నాన్నగారి ఆత్మ నీకు మీ అన్నయ్యకే కనపడతారా? ఓకే, అంటే బతికున్న వాళ్ళేమో మీ అన్న చంపుతూ ఉంటాడు, చచ్చిపోయిన ఆయన మాత్రం నీతోనూ మీ అన్నయ్యతోనూ ఇద్దరితోనూ అంత కామెడీగా ఉన్నామా మేము? ఆ కామెడీ నేను చేస్తున్నానా లేకపోతే రాష్ట్రాన్ని మీ అన్నయ్య నాశనం చేశాడా? ఇక ఇప్పటిదాకా మీ అన్న కామెడీ చేశాడు, అది జబర్దస్త్ 1. ఇప్పుడు జబర్దస్త్ 2 లాగా ఇక నువ్వు కొత్తగా అడుగు పెట్టావు. పాదాల మీద నడిచే పాదయాత్ర అని చెప్పి మాట్లాడావు. ఏం చేద్దామని ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరండి. ఈసారి అయితే కాంగ్రెస్కి కానీ వైఎస్ఆర్సిపికి కానీ భూస్థాపితం చేస్తారు అని చెప్పి నేనైతే చెప్పగలను. అయితే మొత్తంగా వైఎస్ఆర్టీపీ ఇక్కడ ఉన్నప్పుడు
అంటే ఈరోజు విలీనమైంది, అంతకు ముందు కానీ అంటే పార్టీ పెట్టిన కానించి మొన్నటి వరకు కూడా కేసీఆర్ మీద ఒంటి కాలపైన లేచింది షర్మిల గారు. అటేమో పెద్దన్న అని ఆయన వచ్చి కౌగిలించుకొని ఇక్కడ వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి కూర్చొని మాట్లాడిపోతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా చెల్లెళ్ళ హైడ్రామా మళ్ళీ అందులో రెండు వైపులు అంటే షర్మిలని తిట్టడంలోనూ కేసీఆర్ కుటుంబం ఉంటుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. ఏంటి ఈ ట్రయాంగిల్ హిస్టరీ ఏంటంటారు, పొలిటికల్ హిస్టరీ? మీ అన్నేమో కేసీఆర్తో కలిసి ఫ్రెండ్షిప్ చేసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు, నువ్వేమో కేసీఆర్ని నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలుసు, కాకపోతే ఇంకా తెలియని కొంతమందికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. అంటే మొన్నటిదాకా హాస్పిటల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి రాలేదు అనుకున్నాం, కానీ ఈరోజు డైరెక్ట్గా అతను కేసీఆర్ ఇల్లు మారిన తర్వాత ఇప్పుడు ఈరోజు రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇంటికి. నువ్వేమో తిట్టడం, మీ అన్నేమో కలవటం, భోంచేయటం, ఈ డ్రామాలు అన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది ఇంకొన్ని రోజుల్లో పడుతుంది అని చెప్పి చెప్పగలను. అది మొన్నటికి మొన్న అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టు సమయంలో కానీ కేసులు నమోదవుతున్న సమయంలో కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసింది షర్మిల గారు. ఇప్పుడు మళ్ళీ అదే నోరు పెట్టుకొని కాంగ్రెస్ను పొగడటం, ఆ పార్టీలో జాయిన్ అవ్వటం, మాది కాంగ్రెస్ బ్లడ్ అని చెప్పుకోవటం ఎలా చూడాలి? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేటప్పుడు అన్న పక్కన ఉన్నావు. ఇప్పుడు నీ గురించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుటుంబంలో గొడవలు వస్తాయి, పార్టీలో ఇంకా ఏందేందో మాట్లాడారు. ఇంకా నిన్ను కానీ మీ అన్నయ్యని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎందుకు ఓటేస్తారు? రాష్ట్రం విడిపోవటానికి కానీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు కానీ కరెంటు కానీ డబ్బు కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆస్తులు కానీ ఏవీ రాలేదు. ఇంత బట్టికి మొత్తం రాష్ట్రం నాశనం అవ్వటానికి కేసీఆర్ కారణం కాదా? మీ అన్న కారణం కాదా? కాంగ్రెస్ కారణం కాదా? ఇవన్నీ తెలిసి ప్రజలు ఇంకోసారి అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు. వీటన్నిటికీ పులి స్టాపు రేపు ఎలక్షన్లో ఉంటుంది అని చెప్పి చెప్పగలను. కాంగ్రెస్ ద్రోహులు, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ద్రోహులు, కాంగ్రెస్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు అంటే ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. అంటే శత్రువులు కూడా వాళ్ళే అని కాంగ్రెస్ భావించింది. అటువంటి శత్రువుని ఏపీలో ఎదుర్కోవటానికి షర్మిల సొంత అన్నపైన విమర్శలు చేయగలదంటే ఏం చెప్తారు? ప్రజలైతే ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవటానికి కేసీఆర్ కారణం అని తెలుసు. 53 రోజులు చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టిన తర్వాత కేసీఆర్ కొడుకు నా జీవితంలో ఇంత నవ్వలేదు అన్నాడు. కొద్దిగా ఓపిక పట్టు అని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని పేరు మార్చి ఇక నేను ప్రధానమంత్రి అవుతాను అని చెప్పి మాటలు చెప్పి ఈయన గుంటూరులో హెడ్ ఆఫీస్ పెట్టవచ్చు, మహారాష్ట్రలో 500 కార్లు వేసుకొని తిరగవచ్చు, ఎన్ని వేషాలు వేసాడో చూసాము. ఆంధ్ర రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఆస్తులు ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ కేసీఆర్కి ఫుల్ స్టాప్ పెట్టాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న 38 కేసులకు కానీ దాదాపుగా 10 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతున్న వ్యక్తికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టడానికి అవసరమైతే ఇప్పుడు జనసేనతో కలిసాము టీడీపీ. అదేవిధంగా ఇక మేము కేంద్రంతో మాట్లాడి ఈ వ్యక్తిని మళ్ళీ చెంచల్గూడ జైలుకి పంపించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అరెస్టు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు శిక్ష అనుభవించడానికి కాంగ్రెస్ కారణం అని చెప్పి నువ్వేమో కాంగ్రెస్లో చేరటం గురించి కానీ మీ అన్న వైఎస్ఆర్ సిపి అని చెప్పి సొంతగా పార్టీ పెట్టి ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కానీ టీడీపీలో ఉన్న వాళ్ళని కానీ తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత 2019 నుంచి చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని చూశారు, కేసీఆర్ ఆడిన నాటకాలు చూశారు, కాంగ్రెస్ ఆడిన నాటకాలు చూశారు.
ఇక్కడ బీఆర్ఎస్కి ఎట్లాగో పులి స్టాప్ పడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి కూడా పులి స్టాప్ పడుతుంది. ఇక వీళ్ళ కుటుంబానికి అయితే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇక ముందు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు కానీ, షర్మిల గారి యొక్క వ్యూహాలు కానీ, కాంగ్రెస్లో ఎలా ముందుకు వెళ్తుంది, కాంగ్రెస్ని ఏ విధంగా అక్కడ పటిష్టం చేస్తుంది షర్మిల అన్న దానిపైన ఇంకా కొన్ని విషయాలు ఆధారపడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.